హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక 9th క్లాస్ బాబ్కి వాళ్ళ స్కూల్లో టీచరు దొంగ గురించి వ్యాసం రాయండిరా, మీకు తెలిసింది దొంగతనం చేస్తున్న దొంగల గురించి వ్యాసం రాయండి అని చెప్పింది. రాయటం అయిపోయింది, అందరు పేపర్లు ఇచ్చేశారు. అప్పుడు మేడము ఒక అబ్బాయి రాసింది చదివింది అనమాట. ఏమని రాశాడంటే, దొంగ వల్ల మనకి ఆర్థిక వ్యవస్థ బాగా ఆదాయం వచ్చింది, మనం బాగా వృత్తులు చేసుకునే వాళ్ళకి ఉపాధి కల్పించారు దొంగలు, అన్ని వృత్తుల వాళ్ళకి డబ్బు సంపాదించి పెడతారు వాళ్ళు, అందుకని దొంగతనం చేసేవాళ్ళు ఎలాగైనా గ్రేటు అని రాసేట. ఇదేంట్రా ఇలా రాశాడని చెప్పి చదవడం మొదలెట్టిందిరా. దొంగతనం చేసేవాళ్ళ వల్ల దొంగ ఉండటం వల్లే చుట్టూ ప్రహరీ కట్టుకున్నారు, అందుకని తాపీ మేస్త్రికి పని దొరికింది. దొంగ ఉండటం వల్లే తలుపులు కిటికీలు ఇలాంటివి పెట్టుకోవాల్సి వచ్చింది, కార్పెంటర్కి పని దొరికింది. ఈ ఇనప రాడ్స్ వాళ్ళకి కూడా పనులు దొరికినాయి. తాళాలు చేసే వాళ్ళకి ఉపయోగపడింది. దాని తర్వాత వీళ్ళు కొట్టేసుకొచ్చిన ల్యాప్టాప్లు ఫోన్లు ఇంట్లో ఏవైతే ఉన్నాయో సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనేది దొంగల దగ్గర నుంచే ఏర్పడింది అని చెప్పి రాసేటవాడు. చూసారండి ఎంత గొప్పవాడో వాడు. దొంగని పొగుడుతూ రాశాడా, లేకపోతే ఏమనాలి? సమాజంలో కొనుక్కోలేని వాళ్ళు, వెనకబడిన వాళ్ళు ఇలా దొంగలు కొట్టేసుకొచ్చిన సొమ్ముతో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కుంటున్నారు. అందరిళ్ల ముందు చెప్పులు పోతున్నాయి, అంత కాస్ట్లీ చెప్పులు అంత కాస్ట్లీ షూస్ ఎవరు వేసుకోలేరు కాబట్టి కొట్టేసుకొచ్చినవి సెకండ్ హ్యాండ్లో సండే మార్కెట్లో అక్కడ అమ్ముతుంటారు. అవి ఏమీ లేని వాళ్ళు కొనుక్కుని ఆనందపడుతున్నారు. ఇంతమందికి ఉపాధి కలుగుతుంది. అసలు దొంగలనే వాళ్లే లేకపోతే పోలీస్ స్టేషన్లు, పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఇంతమంది సెక్యూరిటీ, ఇంతమంది అధికారులు, ఇంతమంది కానిస్టేబుల్స్, జడ్జిలు, వీళ్ళందరూ ఎవరి కోసం నియమించబడ్డారు? దొంగల కోసమే కదా. ఇంత వ్యవస్థని స్థాపించిన వాడు దొంగ. అందుకని దొంగ చేసే పనుల వల్ల ఇంతమంది ఉపాధి పొందుతున్నారు, వీళ్ళ ఉపాధులన్నీ ఇట్లాంటివి అని చెప్పి రాసేటండి. నాకైతే సరదాగా అనిపించింది, కానీ కొన్నిసార్లు చెప్తుంటే ఒక్కొక్కడు బాబోయ్ ఇది నిజమే కదరా అనిపించేటట్టుగా కూడా ఉన్నాయి వాళ్ళు రాసిన వ్యాసాలు. బంగారాలు కొట్టేసి తీసుకొస్తారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు, సెకండ్ హ్యాండ్ బంగారాలు కొనుక్కుని పాపం ఆడవాళ్ళు మెళ్ళ వేసుకుంటారు. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక 9th క్లాస్ పిల్లాడి మైండ్లో ఎంత ఉందా? నిజంగా మన ఎవరికన్నా ఉందా? పోలీస్ స్టేషన్లు దొంగల వల్ల ఏర్పడ్డాయి, జడ్జీలు దొంగల కోసమే ఉన్నారు, కిటికీలు, తలుపులు, ప్రహరీలు ఇవన్నీ దొంగలు వస్తున్నారని చెప్పి మనం తాళాలు వేసుకుంటున్నాం. తాళాలు వాడు దేనికున్నాడు? దొంగ వచ్చి తలుపులు తీసుకుని లోపలికి వస్తాడనే కదా తాళాలు కనిపెట్టాడని చెప్పి చెప్తుంటే, అసలు సండే మార్కెట్, బయట మార్కెట్ అనేది దొంగలు కొట్టేసుకొచ్చి నార్మల్ మనుషులు బతకడానికి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతున్నారు. వాళ్ళు బతికేది కాకుండా చిన్న వాళ్ళకు కూడా బతికేటట్టు మంచిగా అందంగా తయారయ్యేటట్టు వేసుకుంటున్నారు అని చెప్తుంటే ఆశ్చర్యం అనిపించిందండి. మీకేమనిపించిందో మీ కామెంట్లో చెప్పండి.